తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లు అవుతున్నా ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో దాదాపు 3 లక్షల మంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అటు సర్కార్ కూడా దీనిపై దృష్టి సారించింది. బదిలీలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు 3 ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగుల విభజన కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి తిప్పలు పడుతోంది. ఇప్పటి వరకు ఆ కమిటీ 2 రాష్ట్రాలకు కలిపి 55,853 మంది ఉద్యోగుల విభజన ప్రక్రియను ముగించింది. వీరిలో తెలంగాణకు 24,246 మంది ఉద్యోగులను కేటాయించింది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ టు సర్వ్ ఆదేశాల ప్రకారం ఎక్కడ బాధ్యతలను అప్పగిస్తే అక్కడికి వెళ్లి సేవలు అందించేందుకు ఉద్యోగులు సిద్దమయ్యారు. బదిలీలలో ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలని టీఎన్జీఓ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలని, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. ఒకే చోట 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు కూడా బదిలీకి అర్హులు కాబట్టి వారు కోరుకున్నట్లయితే పరిశీలించాలని అంటున్నారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే వారు ఒకే చోట ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు, ఏడాది మాత్రమే సర్వీసున్న ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అంటే ఒకే దగ్గర పాతుకుపోయి ఉండటం వల్ల కొంత అలసత్వానికి లేకపోతే అవినీతికి కూడా కారణాలు ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకనే ప్రతి సంవత్సరం బదిలీలు నిర్వహించి వేసవిలో బదిలీలు నిర్వహించడం, విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి చేస్తే ఆ ఉద్యోగుల పిల్లలు వాళ్ళంతా కూడా వాళ్ళ స్కూళ్ళలో సెటిల్ అయిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఇప్పుడైనా తెలంగాణ వచ్చి 3 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడైనా ఈ సమ్మర్లో బదిలీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2015లో ఉపాధ్యాయుల్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఏడాదైనా ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఒకే చోట సంవత్సరాల తరబడి ఉద్యోగులు పనిచేయడం వల్ల అవినీతి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పైగా కొత్త జిల్లాలతో పాటు నూతన అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పడింది. దీంతో ఈసారి ట్రాన్స్ఫర్స్ చేపట్టాలని అంటున్నారు ఉద్యోగ సంఘాలు. బదిలీలు అనేటటువంటిది కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రయోజనాలే కాదు, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒక వ్యక్తి ఒకే దగ్గర ఉన్నట్లయితే దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవి ఏర్పడము, అవినీతికి ఆస్కారం ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు. అందుకే బదిలీల ప్రక్రియ అనేటటువంటి ఎక్కడ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండకూడదని. కాబట్టి పారదర్శకంగా విధానాలు ఉండాలి. 5 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తిని బదిలీ చేయాలి. 2 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి బదిలీకి అవకాశం కల్పించాలి. భార్యాభర్తలందరినీ ఒక దగ్గర ఉండేటట్టుగా చూడాలి. ఈ విధంగా మార్గదర్శకాలు రూపొందించి తక్షణము బదిలీల ప్రక్రియను చేపట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అటు ప్రభుత్వం కూడా ఉద్యోగుల సాధారణ బదిలీలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఉద్యోగులను భారీ స్థాయిలో బదిలీ చేయాలని సాధారణ పరిపాలనా శాఖ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని, పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో పైరవీలకు అవకాశం లేకుండా బదిలీలు జరపాలని నిర్ణయించారు. బదిలీలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేయడానికి ఉన్నతాధికారులు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.